ఏంటి ఎలా నడుస్తోంది రేవంత్ గవర్నమెంట్? మార్పు రావాలి అని మేము పనిచేసినాం. దానికి సునీల్ కనుగోలు కాంగ్రెస్ రావాలని యాడ్ చేసిండు. ఆ మార్పు పురోగమన దిశ, తిరోగమన దిశ అనేది ఇప్పుడు మనం చూడాలి. ఏంటి వచ్చిన 1 ఇయర్‌లోనే వ్యతిరేకత మూట కట్టుకుంది. సో, ఆల్మోస్ట్ ఇప్పుడు 2 ఇయర్స్ కావస్తోంది. 42% రిజర్వేషన్ అన్నారు. అది ఏం అవుతుందో తెలియట్లా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు అన్నారు. అవేమవుతుందో తెలియట్లేదు. ఈ మధ్యలోనేమో మంత్రుల మధ్య గొడవలు. అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకురా మనం కూర్చోబెట్టామని ఆలోచింపజేసే రకంగా ఉన్నాయని చెప్పి అంటున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి ఎట్లా వచ్చింది? ఎందుకు వచ్చింది అనేది కూడా చర్చించాలి. కేసీఆర్ పాలనలో 10 సంవత్సరాల్లో దాదాపు సీనియర్ నాయకులంతా చేతులెత్తేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి ఆయన నాకు అసలు ఈ పీసీసీ ప్రెసిడెంట్ పదవే వద్దని, Yes. బట్టి లాంటి ఆయన కేసీఆర్తో మిలాఖత్ అయ్యిందని, జానారెడ్డి ఆయన కేసీఆర్తో అన్నని ఒక నెరేటివ్లో అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళంతా టీఆర్ఎస్లోకి వచ్చేసారు. మిగతా ఉన్నోళ్ళు కూడా కేసీఆర్ ఏజెంట్లే అనే ఒక నెరేటివ్ నడుస్తుంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా నెరేటివ్ జరుగుతుంది. బండి సంజయ్ బండి స్పీడ్గా పోతున్నప్పుడు బండి సంజయ్ బండి టైర్లో ముళ్ళు గుచ్చింది ఎవరు, శీల గుచ్చింది ఎవరు, బండి సంజయ్ని బండకేసి బాధింది ఎవరు, అంటే పరిగెడుతున్న బండి సంజయ్ కాలంలో కట్టబెట్టింది ఎవరు? రైట్, కరెక్ట్. బండి సంజయ్ గారిని అసలు ఎందుకు తీసేసారు ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. అంటే ఆ రోజు బండి సంజయ్ని తీయకుండా ఉండి మునుగోడులో ఓడిపోవడము, ఈవెన్ అమిత్ షా గారు వచ్చి స్వయంగా ప్రచారం చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడము, కర్ణాటకలో కాంగ్రెస్ రావడం. దాంతో ఏమైంది, హుజురాబాద్లో 3000 ఓట్లు వచ్చిన డిపాజిట్ రాని కాంగ్రెస్ పార్టీ, జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో సీట్లు రాని కాంగ్రెస్ పార్టీ, దుబ్బాకలో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది అనుకున్న కాంగ్రెస్ పార్టీ కాస్త బండి సంజయ్ రన్నింగ్ రేస్ లో నుంచి మోడీ అమిత్ షా తీసి అవతల ఎత్తేసేసరికి ఇక ఆ రేస్ లో అప్పటికి 6 నెలల టైం ఉంది. ఆ ఉన్న రేస్ లో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి. అప్పటి వరకు బండి సంజయ్ వర్సెస్ కేసీఆర్ ఉన్నది కాస్త కేసీఆర్ గారు మంచి చేసిర్రా చెడు చేసిర్రా 10 సంవత్సరాల్లో మంచి చెడు రెండు ఉన్నాయి. కానీ మార్పు రావాలని ఎవరు కోరుకున్నారు? విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు. బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి ఓటు బ్యాంక్ 2% డిఫరెన్సే. ఆ 2% ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేసిందంటే మనలాంటి జర్నలిస్టులు కావచ్చు, సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతులతోటి ఒక నెరేటివ్ బిల్డప్ అయింది. మళ్ళాంటి వాళ్ళు చెప్పిందంతా ప్రజలు నమ్మి సరే ఒకసారి మార్పు వస్తే బాగుంటది కదా అనుకున్నారు. కానీ కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని ఎవ్వరు అనుకోలేదు.